హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ ఆఫ్టర్ 6:30 PM అనుకోవచ్చు. ఇంకా ముగ్గురం అయితే బయటకు వెళ్తున్నాము. సో ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మా హస్బెండ్కి చికెన్ తినాలనిపించిందంట. సో అందుకని చికెన్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాము. ఏంటి చికెన్ కోసం ముగ్గురు వెళ్తున్నారా అనుకుంటున్నారా? చికెన్ కోసం అని కాదులేండి, ఇంకెలాగో ఆయన బయటకు వెళ్తున్నారు కదా, సరే రండి మీరు కూడా అలా ఒక రౌండ్ తిరిగేసి వస్తా చికెన్ తెచ్చుకుందాము అన్నారు. ఇంకా అందుకనే మేము కూడా బయలుదేరాము ఆయనతో పాటు. అది కాక నాకు ఒక పిచ్చి ఉంది, బైక్లో తిరగడం అంటే నాకు ఇష్టము కారులో కంటే. ఇంకా బైక్ అనేసరికి నేను కూడా బయలుదేరాను. సో అలా ఒక రౌండ్ వేసేసి వస్తా చికెన్ తెచ్చుకొని ఇంటికైతే వచ్చేసాము. నన్ను డే టైం కిచెన్లో చూసారు కానీ నైట్ టైం అయితే ఎప్పుడు చూడలేదు కదా ఇప్పటిదాకా. సో మామూలుగా అయితే నేను నైట్ ఏమీ డిన్నర్కి కర్రీస్ అవి అయితే ఏం పెట్టుకోను, మ్యాక్సిమం ఆఫ్టర్నూనే ప్రిపేర్ చేసేసుకుంటాను. అండ్ ఆల్సో మేము నైట్ ఏదో ఒక టిఫిన్సే ప్రిఫర్ చేస్తాను, రైస్ అయితే తిన్ను. పాపకు మాత్రం రైస్ పెడతాను కానీ ఇంకా మేమిద్దరం అయితే ఏదో ఒకటి రోటీ ఆర్ టిఫిన్సే తీసుకుంటాము. అండ్ అందుకని సో నైట్ టైం నాకు వంట పని అంత ఉండదు, జస్ట్ చేస్తే ఆ రోటీస్ చేసుకుంటాను. ఇంకా చికెన్ అయితే క్లీన్ చేసేసాను. సో 1 kg చికెన్ తీసుకున్నాము. మేమైతే ఒక్క పూటలో 1 kg చికెన్ తినలేము, అది నైట్ కదా హెవీ అయిపోతుంది అనేసి. సో కొంచెం ఒక 1/2 kg ఆ రోజు కుక్ చేశాను, 1/2 kg నెక్స్ట్ డే చికెన్ ఫ్రై చేయొచ్చులే అనేసి అయితే తీసి ఫ్రీజర్లో స్టోర్ చేశాను. అండ్ ఇక్కడ వెజ్జీస్ కటింగ్ టైమ్. సో బేసిక్ చికెన్ కర్రీ అండి ఇది, జస్ట్ ఆనియన్ టొమాటో అండ్ చికెన్ కూడా 1/2 kg ఉంది కదా అనేసి జస్ట్ 1 ఆనియన్ 1 టొమాటో తీసుకున్నాను. అండ్ ఈ చికెన్ రెసిపీ కూడా నేను నా షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి చూడండి. అండ్ చికెన్ అయితే ఒక పక్క నేను వాటర్లో సాల్ట్, రాక్ సాల్ట్ ఇంకా టర్మరిక్ వేసేసి నానబెట్టాను. సో ఏదైనా బ్యాక్టీరియా లాంటిది ఉన్నా కానీ పోతుంది కదా అని. ఈ వెజిటేబుల్స్ కట్ చేసే లోపల అది కూడా బాగా సోక్ అయిపోతుంది. ఇంకా వాష్ చేసేసి ఒక 2 times మళ్ళీ ఇంకా కర్రీ వేసేసుకుంటాను. వీటి నేను మా పాపనైతే కింద ప్లే ఏరియాకి తీసుకెళ్తాను. సో ఒక 1-2 hours అయినా ఆడిపిస్తాను అనమాట కింద. సో ఇంకా ఆ రోజు వర్షం పడిందో ఏదో జరిగింది, మొత్తానికి అయితే కిందకి వెళ్ళలేదన్నమాట. ఇంకా నా వంటకి దానికి సరిపోయింది. లేదు అంటే 7 o'clock అలా వెళ్తాము, ఆల్మోస్ట్ 9 వరకు ఉంటామన్నమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే ఎక్కువసేపు ఉంటాము, ఇంకెవరు లేరు అంటే అలా మినిమం ఒక 1.5 hour అన్న ఆడిపించేసి తీసుకొస్తానమాట. సో తనకు కూడా బోర్ కదా, అస్తమానం ఇంట్లో ఉండాలి అంటే తనకైనా బోర్ కొట్టేస్తుంది. ఇంకా అందుకని ఆ ప్లే ఏరియా ఉండడం వల్ల సో అలా కాసేపు పిల్లలతో ఆడుకుంటే తనకి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అండ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉన్నట్టు ఉంటుంది కదా. ఇంకా అందుకని ఎవ్రీడే అయితే తీసుకెళ్తాను. సో ఇక్కడ ఇంకా చికెన్ కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా బేసిక్ ఆయిల్ తీసుకుని ఆనియన్ టొమాటో వేగిన తర్వాత చికెన్ వేసి ఇంకా డ్రై మసాలా వేసేయడమే. ఇక్కడ ఆనియన్ కట్ చేసేటప్పుడైతే కళ్ళు మండలేదు, కానీ ఎందుకోనండి మరి ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు చాలా ఎక్కువ ఘాటుగా అనిపించింది, అసలు కళ్ళు మండిపోయాయి. ఇలా అయితే నాకు ఎప్పుడు అవ్వలేదు, మామూలుగా కట్ చేసినప్పుడు ఆ ఘాటు అనేది బాగా వస్తుంది కదా, మరి ఏంటో ఏం తేడానో ఆనియన్స్లో నాకు అర్థం కాలేదు. కానీ ఆయిల్లో ఫ్రై చేసినంతసేపు అసలు కళ్ళు మండిపోయి వాటర్ చూడండి ఇక్కడ చూపిస్తున్నాను, అంత వాటర్ కారిపోయాయి అనమాట. ఇంకా అలా ఇంకా చికెన్ కర్రీలోకి రోటీస్ అనమాట. సో చెప్పాను కదా నైట్ టైం మేము ఏ కర్రీ అన్నా ఉండనివ్వండి, రైస్ అయితే మ్యాక్సిమం తినము. ఇంకా రోటీ కోసం కూడా పిండి కలిపేసుకుంటున్నాను బౌల్లో. అండ్ ఇక్కడ ఏంటంటే నేను పిండిలో ఆయిల్ కానీ సాల్ట్ కానీ వెయ్యనండి, అంటే వెయ్యకూడదు అని ఏం కాదు, కానీ సాల్ట్ ఆయిల్ ఎంత తక్కువ కన్స్యూమ్ చేస్తే అంత మంచిది కదా అని ఎంత మ్యాక్సిమం వీలైతే అంత అవాయిడ్ చేయడానికే చూస్తాను. ఇక్కడ రోటీస్ మరి టేస్ట్ ఎలా ఉంటుంది, ఎలా తినగలుగుతారు అనుకుంటున్నారా? ఓకే కొంచెం చప్పగా ఉంటుంది, కానీ కర్రీ ఉంటుంది కాబట్టి అంత డిఫరెన్స్ అయితే ఏం తెలీదు మాకైతే. ఇంకా ఇక్కడ ఈ పిండి కలిపేటప్పుడు మనము ఎంత బాగా ప్రెషర్తో ఎంతసేపు మిక్స్ చేసుకుంటే మన రోటీస్ అంత సాఫ్ట్గా వస్తాయి. సో అందుకని ఇంకా ఇక్కడ బాగా ప్రెషర్ పెట్టి బాగా కలుపుకుంటున్నాను అనమాట నేను. సో ఆల్మోస్ట్ ఒక 5-10 minutes అయినా కలుపుతాను, అంతకంటే కలపలేంలేండి, అప్పటికే చేయి నొప్పి వచ్చేస్తుంది. ఒక 5 minutes అయితే మినిమం కలుపుకుంటాను. బాగా ప్రెషర్తో గట్టిగా కలుపుకోవాలన్నమాట. ఇంకా కలుపుకొని ఒక 15 minutes అయినా అలా రెస్ట్ చేసాము అంటే
రోటీస్ బాగా వస్తాయి. ఇక్కడ రోటీస్ కూడా నేను చపాతీ కాదు, ఆయిల్ వేసి అయితే ఏం కాల్చను. సో జస్ట్ పుల్కా అండి, అసలు 1 డ్రాప్ కూడా ఆయిల్ అయితే ఏముండదు. ఇంకా తవ్వ వేడైన తర్వాత జస్ట్ రోటీ వేసి కాల్చుకోవడమే. పుల్కాస్ కూడా నేను డైరెక్ట్ స్టవ్ మీద వేసి అయితే కాల్చనండి, తవా మీదనే బాగా బోత్ సైడ్స్ కాల్చుకుంటాను. మీరెవరైనా కూడా ఫ్లేమ్ మీద డైరెక్ట్గా కాలుస్తున్నట్టయితే ప్లీజ్ అలా కాల్చొద్దండి, అసలు అది అస్సలు మంచిది కాదు. మన గ్యాస్లో కెమికల్స్ ఉంటాయి కదా, సో అందుకని ఆ ఫ్లేమ్ మీద అయితే అసలు కాల్చకండి. ఇంతకు ముందు అంతా అయితే బొగ్గులు పొయ్యి, కట్టెలు పొయ్యి కాబట్టి అలా కాల్చేవారు. సో అస్సలు అది పాయిజన్తో సమానము, స్లో పాయిజన్ అది. అస్సలు అలా అయితే చేయకండి మీరు. నాకు కూడా తెలియక నేను స్టార్టింగ్లో అంతా అలాగే కాల్చేదాన్ని, అంటే కొంచెం పాన్ మీద అటు ఇటు రోటీ కాలిన తర్వాత ఇంకా స్టవ్ మీద డైరెక్ట్గా వేసేసి బోత్ సైడ్స్ బాగా పొంగిచ్చేదాన్ని. ఇంకా తర్వాత బాగా సోషల్ మీడియాలో చూసి అలా ఇంకా తెలుసుకున్నాను అనమాట, అసలు చాలా మంచిది కాదు హెల్త్కి అని. ఇంకప్పటి నుంచి అయితే స్టాప్ చేసేసాను. సో ఇక్కడ నేను అలా కుక్ చేసుకుంటుంటే మా బుజ్జిపాప చూడండి పెయింటింగ్ వేసుకుంటుంది చక్కగా కూర్చొని. మ్యాక్సిమం ఏడిపించదండి తన పని, తనకి ఏదో ఒక యాక్టివిటీ ఇచ్చామంటే చేసుకుంటూ ఉంటుంది, లేదంటే టీవీ చూస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటి అన్ని కలర్స్ బ్లాక్గా ఉన్నాయి అని డౌట్ వచ్చిందా మీకు? ఏం కాదండి, అది కలర్స్ బ్లాక్ తీసుకొని అన్నిట్లో మిక్స్ చేసేసింది, ఇంకా అందుకని ఆల్ బ్లాక్ కలర్ అయిపోయింది అనమాట. ఇంకొస్తో తనని అలా చూసి వచ్చి మళ్ళీ నా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా ఆనియన్ టొమాటో వేగిపోయింది ఇక్కడ, ఇంకా చికెన్ కూడా వేసి బాగా కలుపుకొని మసాలాలు వేసేసుకోవడమే. ఇక్కడ చికెన్లో కూడా నేను చికెన్ని కాసేపు అలా వాటర్ వేయకుండా మగ్గిస్తానండి. సో మీరు ఇలా చికెన్ వేయగానే వాటర్ వేసేసారు అంటే ఆ టేస్ట్ అసలు బాగోదు. సో ఒక 5-10 మినిట్స్ అంటే ఆ చికెన్ వాటర్ రిలీజ్ చేసి ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా నేను ఆయిల్లోనే ఫ్రై చేస్తాను. వాటర్ అయితే నేను ఎక్స్టర్నల్గా మళ్ళీ నేనైతే సపరేట్గా ఏం వేయను. ఆ చికెన్లోంచి రిలీజ్ అయిన వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాతే అప్పుడు నేను మళ్ళీ వాటర్ వేస్తానమాట. సో కొంతమందిని నేను చూశాను ఆ చికెన్ వేయగానే వాటర్ వేసేసి ఇంకా డైరెక్ట్ మగ్గించేస్తూ ఉంటారు. సో ఆ టేస్ట్ నాకు అంత బాగోదు అనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కూడా అలా చేస్తుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. మూత పెట్టినా కానీ వాటర్ వేయకుండా మగ్గించండి కాసేపు. ఇంక ఇక్కడ నా కిచెన్లో ఒక అడ్వాంటేజ్ అండి. సో ఇక్కడ చూసారు కదా, నా కిచెన్లో నేను వంట చేసుకుంటా, హాల్ టీవీ చూసుకోవచ్చు, మా పాపను కూడా చూసుకోవచ్చు. సో ఇదొక అడ్వాంటేజ్ అనిపిస్తుంది నాకు, మంచిగా ఓపెన్ కిచెన్ టైప్ అనమాట ఇది. ఇంకా అలా చూసుకుంటా నా పని అయితే నేను చేసుకుంటా ఉంటాను. ఇలా లేదు, ఇలా సపరేట్గా కిచెన్ వస్తే మాత్రం కొంచెం ఇబ్బందే. పిల్లలు ఏం చేస్తున్నారో ఏంటో అనేది అయితే బుర్రలో తిరుగుతూనే ఉంటుంది. ఇంక ఇక్కడైతే ప్రశాంతంగా చేసుకోవచ్చు పనులు. డిసడ్వాంటేజ్ కూడా లేకుండా పోలేదు. ఏంటో డిసడ్వాంటేజ్ అనుకుంటున్నారా? మీరు చూస్తుంటే వీడియోలో సో మా మెయిన్ డోర్ కనిపిస్తుంది కదా, సో ఎవరన్నా వచ్చి మెయిన్ డోర్ ఓపెన్ చేసాము అంటే మొత్తం కిచెన్ అంతా కనిపించేస్తుంది అనమాట. సో ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకోవాలి. యూజువల్గా ఒకసారి తుడుచుకునేది నేను ఒక 2-3 సార్లు చేసుకోవాలన్నమాట క్లీనింగ్. అదొక డిసడ్వాంటేజ్. సో మిగతాదంతా ఫైన్. ఓకే, ప్రతి విషయానికి ఒక అడ్వాంటేజ్ ఒక డిసడ్వాంటేజ్ అనేది అయితే ఉంటుంది కదా, ఇంకా అలా అనుకొని సర్దుకుపోవడమే. ఇక్కడైతే నేను ఇంకా చికెన్ పులుసులోకి వాళ్ళు జీడిపప్పు ఒక 1/2 అవర్ వాటర్లో నానబెట్టేసి కొంచెం పెరిగేసి పేస్ట్ కింద చేసేసి అది ఆ చికెన్ కర్రీలో వేసేస్తాను. ఒక 5 మినిట్స్ అలా కొంచెం వేగిన తర్వాత ఇంకా వాటర్ పోసేసి మూత అయితే పెట్టేశాను అక్కడ. ఇంకా చికెన్ అయితే ఇంకా ఒక 10-15 మినిట్స్ వరకు చూసుకునే పని లేదు. ఇంకా అందుకే ఇక్కడ చపాతీ కూడా స్టార్ట్ చేసేసాను. మీకు చూపించాను కదా పిండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. సో ఆయిల్ వేయకపోయినా కానీ బాగానే వస్తాయి. అండ్ ఇక్కడ కొంతమందికి చపాతీ షేప్ అసలు కుదరదు కదా, సో నాకైతే పర్వాలేదు, అంత పర్ఫెక్ట్గా రౌండ్గా రాకపోయినా ఒక 85% బాగానే రౌండ్గా చేసుకోగలుగుతాను. ఇంక చపాతీ కూడా స్టార్ట్ చేసేసాను. అప్పటికే టైం ఏం తక్కువ అవ్వలేదులేండి, 8:40 అలా అయినట్టుంది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే నాకు ఈ చికెన్ తెచ్చుకోవడము వండడము ఇదే కిచెన్లోనే సరిపోయిందనమాట. ఈ ఈవినింగ్ అంతా నాకు కిచెన్లోనే అయిపోయిందన్న ఫీలింగ్ వచ్చింది. అందుకేనండి నేను అసలు ఈవినింగ్స్ మ్యాక్సిమం వంట పని పెట్టుకోను. ఏంటో మరి నాకు ఇంకా డే అంతా కిచెన్లోనే ఉన్న ఫీలింగ్ వస్తుంది. మార్నింగ్ అంతా ఉంటాము, ఆఫ్టర్నూన్ ఉంటాము, ఈవినింగ్ కూడా పెట్టుకున్నాం అంటే ఈవినింగ్ అంతా కూడా అందులోనే ఉన్నట్టు ఉంటుంది. ఇంకా అలా అయితే రోటీస్ చేసేసుకుంటున్నాను. సో చాలాసేపటి నుంచి గమనించలేదన్నమాట మా పాపని. అంటే కర్రీ హాఫ్లో ఉన్నప్పుడు వెళ్ళి చూపించాను కదా, ఈలోగా
ఒక అద్భుతం చేసింది మా పాప. సో మీరు రెడీగా ఉన్నారా ఆ అద్భుతాన్ని చూడడానికి? సో రెడీ, 1 2 3, హియర్ యూ గో. చూడండి ఎంత బాగా చేసుకుందో. ఒక 10-15 నిమిషాలేనండి గ్యాప్. నేను తనని అంత గమనించుకోకుండా ఉన్నది, ఈలోగా ఇంత చేసేసింది. ఇటు అలా పూసుకుంటారు ఎవరన్నా? చూడు అలా పూసుకుంటారు ఎవరన్నా? మరి ఎందుకు పూసుకున్నావు? నువ్వు గణేశావా? ఇంకా ఆపు, పా స్నానం చేద్దాం పద. ఇంకా అలా ఉంటారు ఎవరన్నా? ఇంకా అంతటి అద్భుతాన్ని చూసిన తర్వాత నవ్వాలో ఏడవాలో అర్థం కాక ఇంకేమీ చెయ్యలేక పాపని తీసుకొని వెళ్ళి ఫ్రెష్ చేపించేసి ఆ ఫ్లోర్ అంతా క్లీన్ చేసేసరికి నాకు కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా పాపకు తినిపించేశాను. సో ఈ రోజుకి ఈ వ్లాగ్ ఇంతే. నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరొక వీడియోలో మీ అందరినీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.